ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి మిగిలి ఉండే ఏకైక ఆదాయ వనరు పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న లేదా ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం అనేది మీ జీతం పెన్షన్ ఫండ్లో జమ చేసిన మొత్తం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి 60 సంవత్సరాల వయసు తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా తగినంత డబ్బును పెన్షన్ నిధిలో జమ చేయాలి. అందుకోసం ప్రభుత్వం పలు రకాల పథకాలను, పెన్షన్ పథకాలను అందిస్తోంది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగుల పదవి విరమణ చేసిన తర్వాత ఎక్కువ మొత్తాన్ని పెన్షన్ కింద అందుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అటువంటి పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకంలో నెలకు 20,000 పెట్టుబడి పెట్టడం ద్వారా పదవి విరమణ తర్వాత ₹1,00,000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకం పేరు జాతీయ పెన్షన్ పథకం. దీనినే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ పథకాన్ని ప్రభుత్వం 2004లో మొదటిసారిగా ప్రారంభించింది. గతంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులను ఇందులో చేర్చలేదు. కానీ ఆ తర్వాత 2009లో ప్రభుత్వ పథకం కింద ప్రైవేటు ఉద్యోగులను కూడా చేర్చింది. అయితే దేశంలో ఎక్కడి వారైనా సరే ఈ పెన్షన్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంది. ఇందులో ఎంత డబ్బు జమ చేసినా పదవి విరమణ తరువాత దానిలోని 60% విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. పొదుపు నుండి మిగిలిన డబ్బును యాన్యుటీ ప్లాన్ కింద మార్చుతారు. ఆ తర్వాత ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. జాతీయ పెన్షన్ పథకం అనేది ప్రభుత్వం నిర్వహించే పదవి విరమణ పథకం. దీని కింద పెట్టుబడి పెట్టడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రతి నెల 20,000 జమ చేయడం మొదలు పెట్టాలి. కావాలనుకుంటే ప్రతి సంవత్సరం పెట్టుబడిని 10% పెంచుకోవచ్చు. 40 నుండి 60 సంవత్సరాల వయసు వరకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే పదవి విరమణ తరువాత ప్రతి నెల కూడా ₹1,00,000 వరకు పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందాలంటే 18 ఏళ్లు నిండిన తర్వాత ఎంత త్వరగా చేరితే అంత మంచిది. అలాగే ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ పెన్షన్ కూడా వస్తుంది. ఈ పథకంలో ఆలస్యంగా చేరేవారు ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందాలంటే పెట్టుబడి కూడా ఎక్కువ మొత్తంలో పెట్టాల్సి ఉంటుంది.